అరే వైష్ణవి, నీవా? పితాశ్రీ యుద్ధములకు వెడల్చున్నారు కదా? అవును పుత్రి. నేను తమరి వెంట వచ్చేదను. అచట నీవేమి చేసేదవు? తమరి వెంట యుద్ధము చేసేదను. వలదు పుత్రి, పసిపిల్లలు యుద్ధమునకు రారాదు. ఎందులకు పితాశ్రీ? ఎందులకంటే అచట నీవు ఆటలాడుకున్నటకు ఏమీయూ ఉండవు. నేను ఆడుకొనుటకు వచ్చుట లేదు, తమరిని రక్షించుటకు వచ్చుచున్నాను. నాకు తెలియను పుత్రి, నీవు నన్ను రక్షించగలవు, మన శత్రువును నాశనమూ చేయగలవు. కానీ పుత్రి, నీవు నీ పితను రక్షించినచో జనులు ఏమి వచించెదరు? వలదు పుత్రి, వలదు. అటుల చేయవలదు. నీవు నా క్షేమమునే కాంక్షించినచో నీవు యుద్ధభూమికి రావాల్సిన అవసరమే లేదు. మాత మహాలక్ష్మి నీవు ప్రార్థించినచో అదే నా విజయమును కారణము కాగలదు. తథాస్తు. హే మాతా మహాలక్ష్మి, మరలా ఇప్పుడు ఇరుపక్షముల సేనలు ఒకరినొకరు సంహరించుటకు యుద్ధభూమిని ప్రవేశిస్తున్నారు. మరలా పాపపుణ్యములు తలపడతాయి. మరలా ఒక దుష్ట రాక్షసుడు ధర్మమూర్తులైన మానవులతో యుద్ధం చేస్తాడు. మరలా యుద్ధభూమిలో రక్తము ఎరులై పారుతుంది. నారాయణ 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 మాత. కానీ దేవర్షి, ఈ యుద్ధము వ్యర్థము కాదు. ధర్మము అధర్మముపై విజయము సాధించను. అవును మాత. విచ్చేయము రత్నాకర, విచ్చేయము. రణభూమిలో తమరికి ఆర్థిక స్వాగతము పలుకుటకు ఎంత భవ్యమైన ఆర్భాటమైన సైన్యము నిలబెట్టినానో వీక్షింపము. శత్రుహంతక, తమ సైన్యమును వీక్షింపజేసి మమ్ము భయభీతులను చేయదలచిదివా? నిజమైన యోధుడు శత్రువుల యొక్క సంఖ్యను వీక్షించరు, వారి ధైర్యమును వీక్షించదరు. మాలో ధైర్యమునకు లోటు లేదు, అందులకే మేము నీతో యుద్ధము చేయటకు ఏ తెంచితేమి. ఈనాడు నీ యొక్క కరవాలము నీ హస్తములలో ఉండి ఉండవచ్చును, కానీ శీఘ్రముగా నీ శిరము నా చరణముల వద్ద ఉండును, నా చరణముల చెంత ఉండును. యుద్ధ భూమిలో స్వప్నములను వీక్షింపరాదు శత్రుహంతక. యుద్ధము తర్వాత జీవించి ఉన్నచు అప్పుడు స్వప్నమును వీక్షించు. యుద్ధములో ఖండించబడిన నీ సైన్యం యొక్క మృతదేహములను స్వప్నములో వీక్షించు. రత్నాకరా, మృతదేహములు నేలకూలునా? ఇక్కడ ఈ యుద్ధ భూమిలో సూర్యకిరణములు కూడా నన్ను స్పర్శించలేవు. యుద్ధము ఆరంభించక పూర్వమే నీవు రాజకుమారి వైష్ణవిని నీ హస్తములతో అప్పగించవలెను. రాజా శత్రుహంతక, మేము నిన్నెంతో మహాయోధుడిగా భావించినాము, కానీ నీవు పిరికివాడవని నిరూపించినావు. ఒక చిన్న బాలిక నీ యొక్క పిరికివాడైన నీ మిత్రుడు దుర్జయుని యొక్క నిద్రను పోగొట్టినది.
ఒక చిన్నారి బాలికను చేజిక్కించుకున్నటకు లక్షలాది సైన్యమును తీసుకువచ్చితేవా? పెద్ద పెద్ద వచనములను వచించుచున్నావు. మేము నిష్కర్షగా వచించుచున్నాము. వైష్ణవిని మాకు అప్పగించదవో లేదో తెలుపుము. ఎన్నటికీ జరగదు. జరుగదా? అటులైన దాని అర్థము నీ సమాధిపై పుష్పములు ఈనాడే వికసించినవి. సమాధిపై పుష్పములు వికసించును, కానీ ఎవరి సమాధిపై వికసించును అది రాబోయే సమయమే తెలుపును. నిశస్త్రులపై అస్త్రప్రయోగమా? విజయమును పొందుటకు ఏవైనను చేయవచ్చును. బలమును ప్రయోగించవచ్చును, యుక్తిని ప్రయోగించవచ్చును. ఇక అన్నిటినీ మించిన శక్తిశాలి అస్త్రమును ప్రయోగించదను. ఇక వీక్షించదను నీవు ఎటుల తప్పించుకునేదావో. నేను వచించుచున్నాను. తిరిగి రండి, మీరందరూ తిరిగి రండి.
మూర్ఖ, శత్రుహంతకునితో యుద్ధమా? నారాయణ నారాయణ నారాయణ, ఇదేమిటి? అనర్థము జరిగిపోయినది. మాత, అధర్మము ధర్మమును పరాజితులు చేసినది. శత్రుహంతకుడు తన ప్రహారముతో రాజా రత్నాకరులను మూర్ఛన చేసినారు మాత. ఋషివర్య, అంతమున ధర్మము యొక్క సుడిగాలిలో అధర్మము యొక్క సమస్త శక్తులు శుష్కపత్రముల వలె ఎగిరిపోవును. మరి శత్రుహంతకునికి రాజా రత్నాకరుల మీద విజయం లభించింది కదా మాత? అది అంతే ఋషివర్య. వాయువీచికతో ఆరిపోవుటకు సిద్ధముగానున్న దీపము సైతము చివరిసారిగా జ్వలించును. ఎవరు నీవు? నీవు మమ్మల్ని గుర్తించలేదా? నేను వైష్ణవిని. వైష్ణవి? వైష్ణవి? ఈ యుద్ధమునకు కారకురాలవి నీవేనా? నేనెవరో నీవు గుర్తించనే లేదు. గుర్తించినట్టయితే ఇటులా వచించవు. నాకు నీ గురించి బాగుగా తెలియదు. నీవు వీక్షించుటకు చిన్నదానివే, కానీ నీ మాయతో అతిపెద్ద క్రీడలను ఆడుతున్నావు. పిల్లలు ఆటలన్న ఆకర్షింపబడదురు కదా, కానీ నీవలే మృత్యువును ఆటగా ఎంచుకొనరు. మృత్యు క్రీడ మా అసురులకు అతి ప్రియమైనది. మేము ఏదో ఒక వంకతో ఈ ఆటను ఆడి ఆనందించెదము. కానీ ఈనాడు నీ మృత్యు క్రీడకు సరైన సమాధానమిచ్చెదను. అప్పుడు మీరు ఆనందముగా ఉండలేరు. నీవు నన్ను బెదిరించుచున్నావా? లేదు, నీవు నీ శక్తుల మత్తులో మునిగినావు. కావున నేను నిన్ను స్పృహలోనికి తెచ్చుటకు ప్రయత్నించుచున్నాను. నేను నీకు స్పృహ తప్పించదను. నీ పితాశ్రీని చేసినట్టులా అటు వీక్షింపుము. వైష్ణవి? వైష్ణవి, నీవా? హే మాతేశ్వరి, ప్రణామములు. మాతేశ్వరి, బహుశా నా ప్రహారము వలన రత్నాకరుని బుద్ధి భ్రష్టమై ఉండను. తన పుత్రికను మాతేశ్వరునిచున్నాడు. ఈ బాలిక తన మాయతో నాతో యుద్ధము చేయునా? ప్రణామములు మాతేశ్వరి, ప్రణామములు. మహారాణి సురుచి,
యుద్ధ పేరి మ్రోగుట వినిపించుటలేదు. ఏమీరూ వినిపించటలేదు. వీక్షించండి, వీక్షించండి, యుద్ధ పేరి మ్రోగుట వినిపించటలేదు మహారాణి.